దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మనకొక ప్రశ్న వేస్తున్నారు. ఏంటంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 27వ వచనం. మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరుడెక్కువ చేసుకొనగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవాదేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీలో ఎవరైనా చింతించుట వలన, బాధపడడం వలన, తర్వాత ఆలోచనలు, భయంకరమైన వేదనలు కలిగి ఉండడం వల్ల తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకోగలడా అని అడుగుతున్నాడండి. చేసుకోలేం కదా. చాలామంది మనకున్న బాధల వల్ల, ఇబ్బందులు, సమస్యలతోనూ ప్రతి క్షణము కుమిలిపోతూ ఉంటాము, ఆలోచిస్తూ ఉంటాము. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి ఆలోచించి ఇంకా టెన్షన్ పెట్టేసుకుని వాళ్ళకి లేని అనారోగ్యాలన్నిటిని వాళ్ళు రప్పించుకుంటూ ఉంటారు. దానివల్ల మీకు ఏమన్నా ప్రయోజనం ఉందా అని దేవాదేవుడు అడుగుతున్నారండి. చూసారా, పై వచనాల్లో కూడా చెప్తున్నారు. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, అవి ఎక్కడ దాచుకోవు, కానీ పరలోకమందున తండ్రి వాటిని పోషిస్తున్నాడు. వాటి కంటే మీరు ఎంతో శ్రేష్ఠులు కాదా అనేసి దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. అవును కదా, దేవాది దేవుడు ఆకాశ పక్షులకి, అలాగే భూమి మీద ఉన్న అనేకమైన జంతువులకి, అలాగే సముద్ర గర్భంలో ఉన్న జీవరాశులకి, అనేక మందికి దేవాది దేవుడు వారికి కావలసిన ఆహారాన్ని సమృద్ధిగా ఇస్తున్నాడు. వాటిలందరికంటే మనల్ని ఎంతగానో ప్రేమించినవాడు. ఎందుకంటే మన కోసము ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని బలిగా, ప్రాణంగా మనకి సమర్పించి, మన కోసం ఆయన రక్తాన్ని సమర్పించి మనల్ని కొనుక్కున్నారు. ఎందుకంటే నిత్య జీవ వారసులుగా మనల్ని చేయటానికి సమస్త సృష్టిని సృష్టించింది కేవలం మన కోసం, మనకి ఉపయోగపడే విధంగా. కానీ అవన్నిటిని దేవాది దేవుడు పోషిస్తున్నాడే. అలాగే ఎంతో సుందరమైన గడ్డి పువ్వులు, అనేక రకమైన వృక్షాలు, అన్నిటిని దేవాది దేవుడు పోషిస్తున్నాడు. అలాగే మనల్ని కూడా మర్చిపోని దేవుడు, మనకున్న సమస్యలు ఆయన ఎరిగిన దేవుడు, మనకి ఎప్పుడు ఏది కావాలో ఆయనకి తెలిసిన దేవుడు కనుక ఆయనపై ఆధారపడినప్పుడు ప్రతి జీవి కూడా, పక్షులు కూడా ప్రతి నిత్యము ఆయన మీద ఆధారపడతాయండి. మనకి తెలియదు కానీ అవి నిత్యము దేవుణ్ణి కొలుస్తూనే, కొనియాడుతూనే ఉంటాయి. కానీ మనము ఆయన్ని కేవలం మనకు కావలసిన అవసరాల కోసమే ఆయన్ని ప్రార్థిస్తాం. అవసరాలు తీరిపోయాక మనం మర్చిపోతాం. కానీ భూమి సృష్టి మొత్తం అంతని ఆయన్ని మర్చిపోవు. ఎప్పుడు ఏ క్షణాన్ని మర్చిపోదు. ప్రతి నిత్యము ఆయన్ని స్తుతిస్తూ ఉంటుంది సృష్టి అంతా. కానీ మనము కూడా అటు రీతిగానే దేవాది దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తున్నప్పుడు మనకి కావలసిన ప్రతి అవసరత తగిన సమయంలో దయచేసి ఆయన కృప మనకు తోడుగా ఉంచి మనల్ని ఆదుకునే దేవుడు. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.